అంటే మనం ఇప్పుడు లాస్ట్ పాడ్‌కాస్ట్ గురించి మాట్లాడారు కాబట్టి నాకొక డౌటొచ్చింది. అంటే మన ఇంట్లల్లో ఏంటంటే మనం స్విచ్ ఆఫ్ చేయకుంటే కరెంట్ బిల్ ఎక్కువొచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో, ఈ ఇండస్ట్రీ సైడ్స్‌కొస్తే సో, కరెంట్ అంటే ఎట్లా వస్తది? ఎక్కువ ఎందుకొస్తది అనేది నా క్వెషన్. ఇండస్ట్రీలో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ పాయింట్లోనే చెప్పిన కేడబ్ల్యూహెచ్, కేవీహెచ్. అవును. ఓకేనా, 2 కస్టమర్స్ అంటే 2 వే ఆఫ్ బిల్లింగ్. అవును. సో కేవీహెచ్ అనే పారామీటర్ని మనం కాన్స్టెంట్గా మానిటర్ చేయాలి. ఓకే. కేడబ్ల్యూహెచ్, కేవీహెచ్ 2 మానిటర్ చేస్తుంటే అసలు డిఫరెన్స్ రావద్దు ఐడియల్గా. డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, ఫస్ట్ డిఫరెన్స్ రావద్దు. డిఫరెన్స్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది అనేది ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేసి దాన్ని ఫిక్స్ చేయాలి. ఓకే. సో లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఆర్ మ్యాండేటరీ కంపల్సరీ చేయాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే మీటర్ రీడింగ్ అనేది కంటిన్యూస్గా మానిటరింగ్ చేయాలి. ఓకే. ఓకేనా, మీరు ఆటోమేషన్కి వెళ్ళారు అనుకోండి, రియల్ టైంలో తెలిసిపోతుంది ఎవ్రీ సెకండ్ ఎంత అవుతుంది, ఎవ్రీ మినిట్ ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది. అదొక ఆస్పెక్ట్. లేదు అంటే అట్లీస్ట్ డైలీ అనే చేయాలి. ఓకే. లేదనుకోండి మీరు 5 రోజులు అయినాక చేసిరు, ఫస్ట్ డేనే ఇంపాక్ట్ అయింది అనుకోండి, మీకు 5 డేస్ తర్వాత 5 డేస్ ఇంపాక్ట్ అయినాక మీరు రియాక్ట్ అవుతారు. కొంతమంది నెల అయినాక బిల్ వచ్చిన 99% బిల్ వచ్చినాకనే రియాక్ట్ అవుతారు. ఓకే. ఈ ప్రొయాక్టివ్ మెజర్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. సో ఇండస్ట్రీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు డైలీ ఈ మీటర్ రీడింగ్ని మానిటర్ చేస్తున్నారా లేదా. ఓకే. ఇప్పుడు దానికోసమే మా యాప్ ఫ్రీగా ఉంది, ఓకే. యూజ్ చేయాలి. యూజ్ చేయట్లేదు, ఫ్యాక్ట్ ఈజ్ దట్. ఓకే. తెలిసిన వాళ్ళు కూడా యూజ్ చేయట్లేదు, తెలియని వాళ్ళు యూజ్ చేయట్లేదు. ఈ ఆస్పెక్ట్ని అంటే ఏమవుతుంది అనుకుంటారు, ఆ చిన్న లథార్జిక్ స్మాల్ క్యాజువల్ అప్రోచే ఎక్సెస్ బిల్ వస్తుంది. వచ్చినాక ఏం చేయాలి, కట్టాలి. యూ హ్యావ్ నో ఆప్షన్. అదే. సో ఫస్ట్ ఆ మీటర్ రీడింగ్ అనేది మానిటర్ చేయాలి. చేసుకున్నాక మీరు ఎఫర్ట్ చేయగలిగితే ఆటోమేషన్ పెట్టాలి. పెట్టేసినాక ఒకరిని రెస్పాన్సిబుల్ చేయాలి క్లియర్గా. ఇప్పుడు మేమేం చేస్తాం, మా సిస్టమ్ నుంచి రియల్ టైం అలర్ట్ జనరేట్ చేస్తాం. ఓకే. ఫస్ట్ మీటర్ సూపర్వైజర్ లెవెల్ ఎవరైతున్నారో ఆయనకి చేస్తాం. ఆయన చేయట్లేదు, యాక్ట్ కావట్లేదు అంటే వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి చేస్తాం. వాళ్ళు యాక్ట్ కావాలంటే వాళ్ళ ఓనర్కి చేస్తాం. సో ఇవన్నీ చేస్తాం. అంటే రియల్లీ ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంటే కాల్ కూడా చేస్తాం. అంటే అట్లా అంటే ఓవరాల్గా ఏమవుతుంది, ఇప్పుడు మనం యాక్ట్ కాలేదనుకోండి, వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ బిల్ వస్తుంది. సింపుల్, ఇంకా దాంట్లో ఏం లేదు.